ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది భార్య పూజిత. ఇద్దరం 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని, 6 నెలల తర్వాత ఇప్పుడు కులాలు వేరు కావడంతో తనను వద్దంటూ బయటికి పంపేశాడని భార్య పూజిత ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని అత్త ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. ఇద్దరిది భార్యాభర్తలు ఇద్దరిది కూడా బోనకల్లు మండలమే. యువతిది కలకోట గ్రామం కాగా యువకుడిది బ్రాహ్మణపల్లి గ్రామం. ఆ అత్తింటి ముందు కూర్చొని తనను కాపురానికి తీసుకెళ్లాలని పెద్ద మనుషులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని పూజిత డిమాండ్ చేస్తూ ఉంది. కొనజర్ల మండలం లాలాపురం దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మిర్చి రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించి 20,000 రూపాయలు మిర్చి క్వింటాల్కి చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో రైతులు డిమాండ్ చేశారు. అవసరం ఉన్న నేపథ్యంలో నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టయితే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. మిర్చి రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందినటువంటి శిరీష, నిండు గర్భిణి శిరీష 108 అంబులెన్స్లోనే ప్రసవించింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. లింగగూడెంకి చెందినటువంటి శిరీషకు నొప్పులు తీవ్రంగా కావడంతో 108కి కాల్ చేశారు కుటుంబ సభ్యులు. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలోనే నొప్పులు ఎక్కువ కావడంతోనే అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించారు అంబులెన్స్ సిబ్బంది. మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వారిద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లోనే విజయవంతంగా ప్రసవం పోసినటువంటి అంబులెన్స్ సిబ్బంది మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.